వెల్కమ్ టు పూరా లోకల్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కేంద్రంలో ఒక దారుణ సంఘటన వెలుగు చూస్తుంది. స్థానిక జేబీ కాలనీలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కొండమల్లేపల్లిలోని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న 48 సంవత్సరాల రూపారెడ్డి తన భర్త రాజేంద్ర రెడ్డితో కలిసి జేబీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే మృతురాలి శరీరంపై సుమారు 27 కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను బట్టి ఇది అత్యంత దారుణంగా జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. వరుస సెలవులు రావడంతో రూపారెడ్డి భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. ఈ నెల 11న ఉదయం ఆమె ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చి పాఠశాలకు హాజరయ్యారు. ఈ నెల 11న సాయంత్రం 5:25 సమయంలో స్నేహితులు వస్తున్నారని చెప్పి ఇంటికి వెళ్లిన రూపారెడ్డి మరుసటి రోజు ఉదయం భర్త చేసిన ఫోన్ కు స్పందించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అద్దెకున్న వారు పిలిచినా సమాధానం లేకపోవడంతో భర్త రాజేందర్ రెడ్డి పక్కనే ఉండే ఎస్ఐ రామ్మూర్తికి సమాచారం అందించారు. ఎస్ఐ స్థానికులతో కలిసి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగుల్లో పడి ఉండడం గమనించారు. వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ సాయంతో క్లూస్ ని సేకరించారు. మృతురాలి కుమారుడు అభినవ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.